వరంగల్ నుండి తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో రిఫర్ చేయబడిన రోగి శ్రీమతి ధరత్ సునీత 20 రోజుల మనుగడ పోరాటం తర్వాత విజయవంతంగా చికిత్స పొంది సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్కు ప్రారంభంలో ఆక్సిజన్ మాత్రమే అవసరం అయినప్పటికీ ఆమె పరిస్థితి త్వరగా క్షీణించింది. దీనివలన శ్వాస ఆడకపోవడం మరియు ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరమైన స్థాయికి వచ్చాయి. వైద్య బృందం నానిన్వాసివ్ మరియు తరువాత ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ ద్వారా సంరక్షణను పెంచింది. తరువాత ఆక్సిజనేషన్ను మెరుగుపరచడానికి ప్రోన్ పొజిషనింగ్ చేసింది. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ఈసీఎంఓ అత్యంత అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అవసరమయ్యే పరిస్థితికి కూడా వైద్య బృందం సిద్ధమయ్యారు. అదృష్టవశాత్తు ఈసీఎంఓ అవసరం లేకుండా ఆమె పరిస్థితి క్రమంగా స్థిరీకరించబడింది మరియు చివరికి ఆమె పూర్తిగా కోలుకుంది. తీవ్రమైన న్యూమోనియా మరియు శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈసీఎంఓ, ఊపిరితిత్తుల మార్పిడి మరియు సమగ్ర ఐసీయూ మద్దతును అందించడంలో యశోద హాస్పిటల్స్ ముందంజలో ఉంది. ఇప్పుడు యశోద సోమాజిగూడలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. నేను సఫ్దర్జంగ్ న్యూఢిల్లీలో నా డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను. అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇప్పుడు లాస్ట్ 5.5 years నుంచి యశోదలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉన్నారు, మిస్సెస్ ధరావత్ సునీత. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 months ముందు మన దగ్గర వచ్చారండి వరంగల్ నుంచి. అప్పుడు పేషెంట్కి వైరల్ న్యూమోనియా వచ్చింది. సో ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైన కోసం యశోద సోమాజిగూడకు వచ్చారు. వచ్చిన రోజు చాలా కండిషన్ తగ్గింది, ఆక్సిజన్ అవసరం కూడా పెరిగింది. దానికోసం మనం ఇనిషియల్గా చిన్న వెంటిలేటర్లో ప్రయత్నం చేశాను. చిన్న వెంటిలేటర్లో మెయింటైన్ చేయట్లేదంటే కోసం పెద్ద వెంటిలేటర్లు మనం పెట్టానండి. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. అందుకే ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లో పెట్టే మనం ట్రీట్మెంట్ కూడా అక్కడ కంటిన్యూ చేశాను. అక్కడ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్కువ కూడా అవసరం వచ్చింది. బట్ లక్కీలీ ఆ బోర్లో పెట్టిన తర్వాత మెల్లగా ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర 15 to 20 days ఐసీయూలో ఉన్నారు. అప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చింది, అన్నీ కూడా మనం కంట్రోల్ చేశాను. అన్నీ చేసిన తర్వాత మెల్లగా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 2 to 3 months తర్వాత మీరే చూస్తున్నారు, పేషెంట్ మంచిగా ఉన్నారు, ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ఇప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్లో పోయితే బయటగా వచ్చారా లేదా అంటే మనకు చాలా డౌట్స్ ఉంది. దానికోసం ఆ అవేర్నెస్ లేకుండా కోసం చాలా పేషెంట్ వెంటిలేటర్ కూడా అవాయిడ్ చేస్తారు. బట్ వెంటిలేటర్ అంటే అది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవ్వట్లేదంటే, న్యూమోనియా ఎక్కువ అయితే మనకు కావాలంటే వెంటిలేటర్లో పెట్టాలి. అట్లా వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా చాలా పేషెంట్ అట్లా బయటగా వస్తారు. ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లో కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీకు యూరిన్ రావట్లేదంటే మీ డయాలిసిస్లో పెడతారో, అట్లా మీ లంగ్స్ ఆక్సిజన్ ఇవ్వట్లేదంటే, లంగ్స్ చాలా ఖరాబ్ అయితే మీ వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఆగిపోకుండా మీరు రండి. అక్కడ టెరిషరీ కేర్ అంటే మా హైదరాబాద్ వరకు రండి, సోమాజిగూడకు రండి. ఆల్ సీనియర్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్, ఆల్ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్. మనీ ఏదో ఎక్కువ అవుతుంది అది అవుతుంది కానీ ఏం వరీ కాకండి, దెర్ ఈస్ నథింగ్, ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా అడగండి, వాళ్ళు కూడా ఏమి ఎక్కువ అమౌంట్ ఏం కాలేదు. సో భయపడి ఫస్ట్ మీరు అక్కడ పోతే ఏమవుతుందని భయపడకుండా ఫస్ట్ ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకుంటే దేనికైనా సమాధానం. అదొకటే చెప్పడానికి మెయిన్ రీజన్ ఇది. సో చాలా క్రిటికల్ కేసెస్ అయితే చాలా పారాక్యూట్ పాయిజనింగ్ ఏదైనా ఉన్నా కానీ 80 ml తాగి కూడా బతికించిన ఇప్పుడు మా దగ్గర పల్మనాలజీ డాక్టర్ విశ్వేశ్వరన్ గారు అక్కడ చేసిన ఎఫర్ట్స్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను. అడ్వాన్స్ ఏ ట్రీట్మెంట్ అయినా కానీ, డయాలసిస్ అయినా కానీ ఏదైనా కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మొత్తం ఉన్నాయి. ఎందుకంటే పారాక్యూట్ పాయిజన్ తాగిందంటే ఇక్కడ పాయిజనింగ్ అయిందంటే 100% మీకు 4-5 daysలో డెత్ ఒకటే డిక్లేర్ చేస్తారు. బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. తాగిన తర్వాత వితిన్ ఒక మంచి పీరియడ్ ఉంటుంది, అంటే ఒక టైం ఉంటుంది. 1 dayలోనే మీరు అక్కడ హైదరాబాద్ వరకు వచ్చేస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో మేము వీ కెన్ ట్రై టు రిజాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో అలాంటి సేవింగ్స్ కూడా అవుతున్నాయి మా దగ్గర. లైఫ్స్ చాలా బతుకుతున్నారు. మేము కూడా సర్ప్రైజింగ్ లానే ఉన్నాం. బట్ వీఆర్ డూయింగ్ దట్. ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా అలాంటి సొల్యూషన్స్ వస్తున్నాయి. సో యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ డోంట్ బాదర్, డోంట్ ఫియర్. మీరు భయపడి ఎక్కడి వరకు ఆగిపోకండి. ఇక్కడికి రండి, చూడండి. అన్ని టెక్నాలజీస్ మన దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాం. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సమ్ hundreds of crores in machines. ఎందుకు ఈ అడ్వాన్స్ అంటే అవన్నీ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉండేవి ఇప్పటి వరకు. ఇండియాలో అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేకుంటే, కానీ ఇప్పుడు ఎవ్రీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యశోద సోమాజిగూడ.
యశోద హాస్పిటల్ ఎంటైర్ గ్రూప్లోది. సో అది మెయిన్ కారణం మీకు. మీరు అక్కడ ఎట్లా వచ్చారు, అక్కడ ఏం జరిగింది? నేను బాగున్నాను, చాలా హ్యాపీ. మీకు ఏ ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ లేదు, మా ప్రాబ్లం వాళ్ళు ఎట్లా సాల్వ్ చేశారు? నాకు జ్వరం వచ్చింది, జ్వరంలో నిమోనియా వచ్చింది. నిమోనియాలో ఉన్నది నేను కొంచెం గట్టిగా చెప్పు. ఫస్ట్ నిమోనియా అని మాకు తెలియదు. అది తొర్రులో ట్రీట్మెంట్ చేసిన జ్వరం ఉందనుకున్నాం. జ్వరం తర్వాత మేము హన్మకొండకు వచ్చాము, అజారా హాస్పిటల్కి. అజారా హాస్పిటల్